హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. నేను ఈరోజు చేయబోయేది రైస్ మసాలా. అండ్ దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, పల్లీలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకొని దాంతోపాటు 2 నిమ్మకాయలు, మీకు సరిపోయేంత నిమ్మకాయలు తీసుకోండి. ఆ తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి. మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మీకు ఎంత సరిపోయేంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నా. హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏవేవి చూపించినానో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుందాం. అవి హీట్ అయినాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసినాం, పచ్చిమిర్చి వేసినాం, కన్ఫ్యూజ్ కాకండి. ఆ తర్వాత పల్లీలు వేసుకుని, పల్లీలు కూడా సేమ్ ఇవి ఎట్లా వేగించుకున్నామో అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాం. మీకు కనిపిస్తుంది అక్కడ వేగినట్ల. ఆ తర్వాత రైస్ మీకు కావాలి అంటే వేడిది అప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే చల్లది అనే వేసుకోవచ్చు. మనం ఇది వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. మీకు అక్కడ కనిపిస్తుంది ఉప్పు, పసుపు. నేను క్లియర్గా చూపిస్తున్నా. మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్ వాడి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తే. ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఉప్పు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు రైస్ కూడా మీకు నేను చెప్పిన చల్లదన్నా వేసుకోవచ్చు, వేడిదన్నా వేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి బుడ్డలు ఇవల్ల వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఇది రైస్ వేసుకుందాం. మీకు ఫస్ట్ నుంచి మరీ చెప్పిన రైస్ మీకు కావాలి అంటే చల్లది అన్నమన్నా లేకపోతే వేడి అన్నమన్నా వేసుకొని కలుపుకుందాం. ఆ తర్వాత మసాలా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవే. మసాలా మీ ఇంట్లో ఏవేవి మసాలా వస్తున్నాయో అవి మసాలా వేసుకోండి. నేను ఇక్కడైతే గరం మసాలా వేసుకున్నా, చికెన్ మసాలా వేసుకున్నా, దాల్చినది కూడా అది ఇక్కడ కనిపిస్తుంది మీకు. చాట్ మసాలా వేసుకున్నా, దిల్బార్ వేసుకొని కలుపుకోండి. మనం కొద్దిసేపు ఇవి వేసుకున్నాం కదా, పచ్చివాసన రాకుండా కొద్దిసేపు కలుపుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కొంచెం అవి వేసుకున్నాం కదా, కొంచెం అన్నీ మొత్తం పట్టిన తర్వాత దించుకొని ఆ తర్వాత 2 నిమ్మకాయ తీసుకున్నాను నేను ఇక్కడ. మీకు ఎంత ఆ రైస్కి ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 తీసుకున్నా. మీకు 2 చూపించాను కానీ నేను 1/2 తీసుకున్నా. నాకు ఈ రైస్కి బట్టి నేను వేసుకున్నా. ఆ తర్వాత మొత్తం కలుపుకొని ఈ టిప్ కానీ చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. కలర్ఫుల్గా, నీట్గా కనిపిస్తుంది. అక్కడ మీకు చూపిస్తున్నా కూడా నేను ఒక్కది కూడా కట్ చేయలేదు. జస్ట్ ఉడికేటప్పుడు మాత్రం నేను కట్ చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నేను ఖచ్చితంగా చూపించాను. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా, చూడండి. చాలా బాగుంది. దీంట్లో మామిడికాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్ వాడిన తర్వాత, ఈ మసాలా రైస్ వాడిన తర్వాత నాకు ఈ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రైస్లో మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది, ఆనియన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వాడి చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.